హలో అందరికీ. ఇదైతే నేను ఒక క్రాఫ్ట్ చేయబోతున్నానండి. ఇదొచ్చి మార్బల్ షీట్ అనమాట. మామూలుగా మనకు అట్టపెట్ట వస్తుంది కదా, ఆ కార్డ్‌బోర్డ్ అయితే తీసుకొని డబుల్ రోప్ చేసేసి దానిపైన ఈ మార్బల్ షీట్ అనమాట, గిఫ్ట్ షీట్ వస్తుంది కదా, దాంట్లో ఒక టైప్ ఇది ఎందుకు డెకవర్ చేస్తున్నాను అంటే, రీసెంట్గా మా బాబుకి అయితే ధోతి సెరమనీ చేసాము. సో అక్కడ డిస్ప్లేకి పెట్టేకి బాగుంటుందని చెప్పి ఐడియా చేసి ఇలా అయితే చేస్తున్నానన్నమాట. ఫస్ట్ అయితే ఈ మార్బల్ షీట్ తీసుకొని మొత్తం తీసుకున్నటువంటి కార్డ్‌బోర్డ్ అయితే మొత్తం ర్యాప్ చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే, ఒక కేక్ మోడల్‌లో ఆ ధోతి సెరమనీ బొమ్మ వస్తుంది కదా, ఆ పంచకట్టు ఫంక్షన్ బొమ్మ పెడతామని చెప్పేసి అయితే ఇలా ఐడియా చేసి కేక్ మోడల్ అయితే ఫస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. మొత్తం ఇలా అయితే 10 పీసెస్గా సైజ్ వైజ్ కట్ చేసేసుకున్నాను. దాన్నైతే ఒకదానిపైన ఒకటి పెట్టి పేస్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే రెండింటిని. తర్వాత ఐడియా చేశాను అనమాట, అన్నింటినీ ఇలా పేస్ట్ చేసి మళ్ళీ చేస్తే గ్రిప్ రాదని చెప్పేసి మళ్ళీ ఐడియా మార్చేసాను. ఫస్ట్ అయితే ఇలా డబుల్ వేసాను కదా, ఇంకా దీనికైతే ఇది ఆ మార్బల్ షీట్కి మళ్ళీ ఫెవికల్ కానీ గమ్ కానీ వేస్తే అది స్టిక్ అవ్వదు. సో అందుకనే డబుల్ టేప్ అయితే ఇలా కట్ చేసేసుకొని దాన్ని అయితే స్టిక్ చేసేసాను అనమాట. ఇలా ర్యాప్ చేసేసి డబుల్ టేప్ డబుల్ సైడ్ ఉంటుంది కాబట్టి దాన్ని ర్యాప్ చేసేసి అయితే కటర్ సహాయంతో రౌండ్గా మార్క్ చేసేసుకొని అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా దీన్ని వచ్చేసి ఈ కార్డ్బోర్డ్ పైన అయితే స్టిక్ చేసేసాను అనమాట. తర్వాత ఇలా 1 బై 1 చేసుకుంటూ వచ్చాను. మొత్తం 10 పీసెస్ కట్ చేశాను అని చెప్పాను కదా, ఇలా అయితే స్టిక్ చేసేసాను ఫస్ట్. ఇంకా దీనిపైన సైజ్ వైజ్ అయితే కేక్ టైప్లో సెట్ చేసేసుకున్నాను అనమాట. సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అన్నీ స్టిక్ చేయాలంటే గ్రిప్ రాదని చెప్పేసి టూత్ పిక్లో పెద్దది వస్తుంది కదా, ఇలా సెట్ చేసేసుకొని టూత్ పిక్లో పెద్దది వస్తుంది కదా, దాన్ని అయితే గ్రిప్ కోసం కింద వరకు అయితే దీంట్లో స్టిక్ చేసేసాను అనమాట. అప్పుడు కదలకుండా ఉంటుంది, నీట్గా కేక్ టైప్లో అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దీనిపైన డబుల్ టేప్ అంతా స్టిక్ చేసేసి మనకు కావాల్సిన చాక్లెట్స్ని అయితే దీన్ని చుట్టూరు అయితే నేను స్టిక్ ఆన్ చేసేసాను. చూసేయండి, ఇలా స్టిక్ చేసేసుకొని అక్కడికక్కడ కట్ చేసేసుకుంటూ వచ్చానమాట, కింద వరకు దింపేసి. అప్పుడు కింద వరకు కూడా మనకు గ్రిప్ అనేది వస్తుంది దానిపైన. మళ్ళీ దీనికి తనీగా ప్లేట్ ఎతకడము ఇదంతా అవసరం లేదు. అలా ఐడియా చేశాను అనమాట. మనం తీసుకెళ్ళడానికి కూడా కరెక్ట్ సైజు అట్టపెట్టి తీసేసుకున్నామంటే, బాక్స్ తీసేసుకున్నామంటే ఆ బాక్స్లో అట్లే నీట్గా దింపేయచ్చు అనమాట. ఒక జర్నీ కూడా ఎత్తుకోపోయేదానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చూసేసారా, ఇలా తర్వాత డబుల్ టేప్ సైజ్ వైజ్ చూసి కట్ చేసేసుకొని అయితే స్టిక్ చేసేస్తున్నాను అనమాట. ఈ డిఫరెంట్ టైప్ చాక్లెట్స్ మనకేమంటే పైన రేపర్ కలర్ చూసుకోవాలి, ఎటువంటివి పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం డార్క్ కలర్ షేడ్స్లో అయితే ర్యాప్ ఉండే మరి చూసుకున్నామంటే చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది అనమాట. సో తర్వాత అయితే చూసారా, ఇలా కిట్ క్యాట్, తర్వాత నేను స్ట్రాబెరీ చాక్లెట్ ఫ్యూజన్ అని చెప్పేసి ఒక చాక్లెట్ ఉన్నింది అది, తర్వాత డైరీ మిల్క్, ఇలా ఇది డ్రమ్స్ వచ్చేసి చిన్న చిన్నవి షాప్లో ఉన్నాయన్నమాట. సో ఆ డ్రమ్స్ ఇలా పెడితే బాగుంటుందని చెప్పి ఐడియా చేసి పైన అయితే ఇలా డ్రమ్స్ సెట్ చేసేసాను అనమాట. ఫైనల్గా ఇలా కిట్ క్యాట్ డైరీ మిల్క్తో స్టిక్ చేసేసి మధ్య మధ్యలో థర్మాకోల్ బాల్స్, షైనింగ్ బాల్స్ ఉన్నాయి, వాటిని అయితే పెట్టేశాను అనమాట, లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పేసి. తర్వాత అన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుంటూ వచ్చేసాను. ఇది టైం పడుతుంది కానీ ఫస్ట్ ఫైనలీ అయిపోయాక లుక్ వైజ్ అయితే సాటిస్ఫైడ్ అవుతాము. ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఇది చేయడానికి నాకైతే. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా బాగా చేయొచ్చు, ఫాస్ట్గా చేసేస్తారు. సో ఇలా 1 బై 1 ఎలా పెడితే బాగుంటుందని ఐడియా చేసి చేసుకుంటూ వచ్చానమాట. మధ్య మధ్యలో జిగనాలాగా పైన చమ్కీ వచ్చి బాల్స్ ఉన్నాయి, వాటిని మధ్య మధ్యలో పెట్టి అయితే సెట్ చేసేసాను. ఫైనల్ లుక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా పంచకట్టు బొమ్మ ఫంక్షన్కి ఇలా బాగుంటుంది, ట్రై చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.